హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం యూట్యూబ్ అప్డేట్ గురించి చూస్తున్నాం. ఆల్టర్డ్ కంటెంట్ అనే అప్డేట్ తీసుకోవచ్చు. వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇది షో అవుతుంది. 3 ఆప్షన్లు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇందులో ఎస్ ఇవ్వాలా, నో ఇవ్వాలా అనేది మీకు చాలా డౌట్ ఉంటుంది. ఈ వీడియోలో నేను క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పర్టికులర్గా 3 ఆప్షన్ అనేది ఇచ్చారు. సో ఆ 3 వదిలేయండి, నేను చెప్పేస్తాను మీకు. ఎస్ ఇవ్వాలా, నో ఇవ్వాలా సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మీరు ఓన్గా వీడియో రికార్డ్ చేస్తున్నారనుకోండి, వాయిస్ ఓవర్ ఛానల్స్ కావచ్చు, ఫేస్ కమ్ ఛానల్స్ కావచ్చు, లేదంటే వీలాగ్ ఛానల్స్ కావచ్చు. సో అదర్ రిలేటెడ్ కంటెంట్ మీరే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. అలాంటి వీడియోస్కి వచ్చేసి ఏమి ఎడిటింగ్లో చేంజెస్ లేదు, ఎటువంటి వీడియో క్లిప్స్లో మేము సౌండ్ యూజ్ చేయడం లేదు, ఏ టూల్స్ యూజ్ చేయడం లేదు అంటే మీరు నో ఆప్షన్ ఇచ్చేయండి. డైరెక్ట్గా నో ఆప్షన్ ఇచ్చేయండి. మీరు వీడియో రికార్డ్ చేసి మీ ఓన్ వీడియోనే మీరు రికార్డ్ చేసి అందులో ఏఐ టూల్ ద్వారా వాయిస్ చేంజ్ చేయడం కానీ, ఏఐ వాయిస్ ఇవ్వడం కానీ, మీ ఫేస్ దగ్గర ఎమోజీస్ ఇవ్వడం కానీ, ఫేస్ చేంజ్ చేయడం కానీ, ఓకేనా. సో అలాంటి వాటికి మీరు అప్లోడ్ చేశారంటే ఎస్ ఆప్షన్ ఇవ్వండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, టు ఫాలో యూట్యూబ్ పాలసీస్ యు ఆర్ రిక్వైర్డ్ టు టెల్ అస్ ఇఫ్ యువర్ కంటెంట్ ఈజ్ ఆల్టర్డ్. మీరు కంటెంట్ యూట్యూబ్ పాలసీని ఫాలో చేయండి. మీ కంటెంట్లో ఇవన్నీ చేంజ్ చేశారంటే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి అని చెప్తున్నారు. సింథటిక్ అండ్ సీమ్స్ రియల్ అంటే మీరు ఒక వీడియోని రియల్గా క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని రియల్గా క్రియేట్ చేస్తున్నారంటే మీరు ఎస్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్కి రియలిస్టిక్ సౌండ్స్ క్రియేట్ చేయడం సాఫ్ట్వేర్ ద్వారా, విజువల్స్ క్రియేట్ చేయడం అంటే వీడియోని క్రియేట్ చేయడం, సో ఏఏ టూల్స్ ద్వారా కొన్ని ఆల్టరేషన్ చేసి వాయిస్ ఇవ్వడం, వీడియో క్రియేట్ చేయడం. సో అటువంటి వాటికన్నీ మీరు ఎస్ అనేది ఇవ్వాల్సి వస్తుందండి, ఓకేనా. సో కొంతమందికి డౌట్ ఉంటుంది, సో నేను వీడియో చేస్తున్నాను, కొన్ని మ్యూజిక్ అనేది యూజ్ చేస్తున్నాను అంటే ఎస్ అనేది ఇవ్వాల్సి వస్తుందండి. మీరు నేను యూజ్ చేసినా కానీ నో అనేసి ఆటోమేటిక్గా డిలీట్ అనేది అవుతుంది. పాలసీ పరంగా మీ వీడియో అనేది ఇష్యూలో పడేస్తుంది. అవన్నీ చూసుకొని ఇవ్వండి. వాయిస్ ఓవర్ ఛానల్స్కి ఎస్ ఇవ్వాలా, నో ఇవ్వాలంటే మీరు నోనే ఇచ్చేయండి. ఇప్పుడు నేను చెప్పిన వాటికి అన్నిటికీ మీరు కంటెంట్కి వచ్చేసి ఎస్ ఆర్ నో ఎలా ఇవ్వాలని క్లియర్ అయింది అనుకుంటా. ఇంకొకసారి చెప్తాను చూడండి. మీరు ఫేస్ క్యామ్ చేసే వీడియోస్ కావచ్చు, ఎటువంటి మీరు మొబైల్లో రికార్డ్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నారనుకోండి, నో ఇచ్చేయండి. లేదండి నేను వీడియో ఎడిట్ చేస్తున్నాను, కొన్ని ట్రోల్స్ వీడియోస్ చేస్తున్నాను, ఏఐ టూల్స్ ద్వారా వాయిస్ చేంజ్ చేసి ఇస్తున్నాను, తర్వాత ఆల్టరేట్ చేస్తున్నాను నా వీడియోని, సో నా ఫేస్ పైన కొన్ని ఎమోజీస్ కానీ, ఫేస్ చేంజ్ చేయడం కానీ, సో అటువంటి వాటికి నేను వీడియోస్లో ప్లేస్ చేస్తున్నాను అంటే మీరు ఎస్ అనేది ఇవ్వండి, ఓకేనా. ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటా, సింపుల్గా చెప్పాను. వాయిస్ ఓవర్ ఛానల్ ఇస్తున్నానండి, ఇమేజెస్ ఇస్తున్నాను, ఎస్ ఇవ్వాలా, నో ఇవ్వాలంటే మీరు నోనే ఇచ్చేయండి, ఓకేనా. అటువంటికి ఏం ప్రాబ్లం అనేది ఉండదు, సింపుల్ అండి, ఓకేనా. నో ఆప్షన్ ఇచ్చి మ్యాక్సిమం అన్నీ మీరు ఒరిజినల్ కంటెంట్ యూస్ చేస్తారు కాబట్టి నో అని వచ్చింది. ఏ టూల్స్ ద్వారా, సాఫ్ట్వేర్స్ ద్వారా ఏదైనా యూస్ చేశారంటే, అనిమేషన్ యూజ్ చేశారంటే, గ్రాఫిక్స్ యూజ్ చేశారంటే ఎక్కువ మీరు ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ అనేది ఇచ్చేయండి. సింపుల్గా చెప్పానండి, అంతే, ఓకేనా. దీనిపైన ఇంత పెద్ద అప్డేట్ ఏమీ కాదు, ఇది జస్ట్ సింపుల్ అప్డేట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.